పచ్చి కొబ్బరితో ఎప్పుడైనా ఎగ్ మసాలా కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి చేసేటప్పుడు మాత్రం ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 3 టొమాటోస్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 3 ఆనియన్స్, 4 స్పూన్స్ పచ్చి కొబ్బరి, 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో తాలింపు గింజలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత ఆనియన్, కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్ ఇంకా కొత్తిమీరని కూడా వేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ.